సార్ ఇప్పుడు మీకు చూపించేది ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చి 2 రోడ్స్ కార్నర్ అండి. తూర్పు దక్షిణం ఇది తూర్పు రోడ్డు అండి, 18 ఫీట్ రోడ్డు. దక్షిణం కూడా 18 ఫీట్ రోడ్డు అండి. సో ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి 4 ఇయర్స్ అయిందండి. సో ఎక్సలెంట్గా ఉందండి బిల్డింగ్. లైవ్లో చూడండి, చాలా నచ్చుతుంది. కారు కూడా చక్క దక్షిణ వైపు రోడ్డు కొంచెం 20 అడుగుల రోడ్డు లాగా ఉందండి. కారు కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ చాలామంది ఆల్రెడీ రోడ్డు మీదే పెట్టుకుంటున్నారండి, ఎవరికి ప్రాబ్లం ఉండదండి ఇది. సో ఇక ఇదంతా కూడా మీకు తూర్పు వైపు ఉన్నటువంటి కారిడార్ అండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ వ్యూ అనేది ఎలా ఉందో చూపిస్తా చూడండి. అంటే ఇంటర్నల్ వీడియో అనేది చూపిస్తా చూడండి. సో మొత్తం డ్రిల్స్ అన్నీ చేస్తుంది. 3 ఫ్లోర్లు అండి. గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి. G+2 బిల్డింగ్ అండి ఇది. సో చాలా నీట్గా డిజైన్ చేశారండి ఓనర్ గారు. ఇది ఇప్పుడు మొత్తం హాల్ కింద ఎంట్రన్స్ గుమ్మం చూడండి, చాలా నీట్గా ఉందండి. ఇదంతా మీకు హాల్ కింద డిజైన్ చేశారండి. చూడండి, హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి. హాల్ డిజైనింగ్ అంతా, ఇదంతా హాల్ కింద వస్తుంది. చూస్తున్నారు కదా, సీలింగ్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఇచ్చారు. ఇది మొత్తం హాల్ కింద వస్తుందండి. ఆల్రెడీ పూజా రూమ్ చూడండి, పూజా రూమ్ కూడా చాలా బాగుందండి. సో మీకు ఇక్కడ హాల్లో టీవీ పాయింట్ అండి. ఇది హాల్లో ఇచ్చినటువంటి టీవీ పాయింట్ అండి. ఇది మీకు ఇది తూర్పు గుమ్మం అండి. ఇది వచ్చేసి ఉత్తరం గుమ్మం అండి. ఇది తూర్పు ఉత్తరం గుమ్మాలు ఇచ్చారు, చాలా నీట్గా డిజైన్ చేశారు. కిచెన్ కూడా చూడవచ్చు, చాలా నీట్గా బాగుందండి. చక్కగా ఎన్ని సామాను అయినా పెట్టుకోవచ్చు అండి, చాలా నీట్గా ఇచ్చారు. పైన కూడా సో మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నా చూడండి. మాస్టర్ బెడ్రూమ్కి మెయిన్ గుమ్మం అండి ఇది. ఇదంతా వచ్చి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చక్కగా 6x6 మంచం పట్టిద్దండి. కొంచెం స్పేస్ కూడా ఉంటుంది ఆల్రెడీ, ఎక్కడ ఇబ్బంది ఏం లేదండి. బెడ్రూమ్స్ కూడా మంచి సైజులో ఇచ్చారు. సో 2 బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా మీకు బెడ్రూమ్ కింద వస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. అంతా కూడా వెస్ట్రన్ స్టైల్లోనే ఇచ్చారండి. సో చాలా నీట్గా ఉంది, చూసారా కబోర్డ్స్ కూడా. ఇదంతా మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి, చూపించే వీడియో మొత్తం కూడా. ఇదంతా చూస్తున్నారు కదా హాల్ అండి, చాలా బాగుందండి, చాలా స్పేస్గా ఉంది. ఇప్పుడు మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి నేను చూపించేది. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సేమ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టే గ్రౌండ్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగ ఉంటాయండి. సో ఇది కూడా మనకు 4x6 మంచం పట్టిద్దండి. ఈ బెడ్రూమ్లో కూడా చక్కగా నీట్గా కబోర్డ్స్ అన్నీ చేసి ఉన్నాయి, చాలా నీట్గా చేశారండి. ఈ బెడ్రూమ్ కూడా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో 3 ఫ్లోర్లు అండి. ఇది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అండి. ఈచ్ ఫ్లోర్ వచ్చి 8,000 రెంట్ వస్తుందండి. 3,800 24,000 రెంట్ వస్తుంది ప్రజెంట్ అండి. సో దీని ల్యాండ్ ఓనర్ గారు ప్రజెంట్ 90 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు కూర్చుని, అవుట్ రేట్కి ఉందండి. ఇది మొత్తం కూడా 90 లక్షలు చెప్తున్నారు. ఇది లొకేషన్ వచ్చేసి మీకు గుంటుపల్లి మెయిన్ సెంటర్ అండి. జస్ట్ 1/2 km డిస్టెన్స్ వస్తుంది. మెయిన్ సెంటర్కి జస్ట్ 1/2 km డిస్టెన్స్ వస్తుంది. చాలా నీట్గా డిజైన్ చేశారండి. ఇక ఆల్రెడీ గ్రౌండ్ కూడా మొత్తం చూపిస్తాను చూడండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యూ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము, ఆల్రెడీ మోటార్ అవైలబుల్గా ఉంది. ఎవరి మీటర్ వాళ్ళకి సపరేట్గా ఉందండి. సో బయట గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి బయట కామన్గా బాత్రూమ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా.
సో ఇది కింద వ్యూ అండి, బిల్డింగ్ వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి. సో చాలా నీట్గా చేశారండి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ల్యాండ్ ఓనర్ గారు. చక్కగా అలా కారు కూడా మనం ఈ సైడ్ పెట్టుకోవచ్చండి. దక్షిణ వైపు రోడ్డు అండి ఇది, చూసేది దక్షిణ వైపు రోడ్డు. బిల్డింగ్ చూడండి చాలా నీట్గా డిజైన్ చేశారండి, ఎక్సలెంట్గా ఉంది. ఇది తూర్పు వైపు రోడ్డు అండి, ఇది దక్షిణ వైపు రోడ్డు. కారు కూడా పెట్టుకోవచ్చండి, ఎక్కడ ప్రాబ్లం ఉండదు, ఏ ఇబ్బంది లేదు, ఎక్కడ రోడ్డు సోళ్ళు కూడా ఎక్కడ లేవండి. బిల్డింగ్ ఎలివేషన్ కూడా ఎక్సలెంట్గా, ఈ ఏరియా మొత్తం మీద చాలా హైలైట్ కనపడుతుందండి బిల్డింగు. సో 3 ఫ్లోర్లు రెంట్కి ఇచ్చేసుకున్నారండి, 24,000 రెంట్ వస్తుంది ప్రజెంట్ ల్యాండ్ ఓనర్ గారు. ఇది బిల్డింగ్ కాస్ట్ 90 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు, లోన్ వస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. ప్లస్ బిల్డింగ్ ప్లాన్ అనేది లేదండి, బిల్డింగ్ ప్లాన్ లేదు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి, ఇబ్బంది ఏం లేదు, మీకు ప్రాబ్లం ఎక్కడ లేదు. లోన్ వస్తుంది, ప్రైవేట్ బ్యాంక్ లోన్ వస్తుందండి బిల్డింగ్కి. చుట్టూ హౌసింగ్ కాలనీ మధ్యలో ఉందండి ఇది. ఇది మనకు అవుట్ రేట్ కొన్నబట్టి అండి 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినట్టండి, 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో ఇది ఎగ్జాక్ట్గా మీకు గుంటుపల్లి మెయిన్ సెంటర్కి 1/2 km డిస్టెన్స్లో ఉంటుందండి, ఇళ్ళ మధ్యలో. చాలా బాగుంది, మంచి పాయింట్ అండి. ఎలివేషన్ ఎంట్రన్స్ తూర్పు వైపు ఎలివేషన్ చూడండి, చాలా నీట్గా డిజైన్ చేశారు. 3 ఫ్లోర్లకి కబోర్డులు చేసి ఉన్నాయండి, 3 ఫ్లోర్స్ కూడా నీట్గా కబోర్డులు అన్నీ చేసి ఉన్నాయండి.